హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేణుస్ కిచెన్ 456. ఈరోజైతే నేను చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎంతో సులువుగా చేసుకోవచ్చు, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకొని మనం సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా, తర్వాత పసుపు కొద్దిగా వేసుకోవాలి, తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, తర్వాత అయితే కొద్దిగా సాజీరా వేసుకోవాలి, తర్వాత ఒక 10 లవంగాలు వేసుకోవాలి. నేను మళ్ళీ బిర్యానీకు వేసుకున్నాను ఒక 4. నేనైతే ఒక గ్రేవీ ఎక్కువ కావడం గురించి కొబ్బరి పొడి వేసుకున్నాను, అది మన ఆప్షనల్ అనమాట. తర్వాత జీలకర్ర ధనియాల పొడి వేసుకున్నాను, కారం కూడా వేసుకున్నాను, తర్వాత పచ్చిమిర్చిలు ఒక 4 కట్ చేసి వేసుకున్నాను, తర్వాత పెరుగు యాడ్ చేసిన తర్వాత చికెన్ ఇంతకుముందే నేను వేడి నీటిలో సాల్ట్ వేసి కడుక్కున్నానండి నీట్గా. అది కూడా వేసేసి ఇలా కలుపుకోవాలండి మొత్తము. మసాలా దానికి పట్టాలి మంచిగా. అదొక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేసేయాలి. తర్వాత అయితే ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇలా పొడుగు పొడుగా కట్ చేసుకున్నాను. నేనైతే ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. గోల్డెన్ కలర్లో రావాలండి ఇవి. నేనైతే ఇక్కడ రైస్ పెట్టేసుకున్నాను. రైస్ కడుక్కొని అందులో బిర్యానీకు సాల్ట్, మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి, ఎందుకంటే రైస్ మెత్తబడకుండా ఉండడానికి. అలాగే కొద్దిగా సాజీరా వేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఫ్రై అయిపోయాయండి, గోల్డెన్ కలర్లో వచ్చాయి. వీటిని తీసేసుకొని చికెన్లో వేసేసుకోవాలి. అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 2 గంటలు ఆయిల్ వేసుకోవాలి. ఇంతకుముందు డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు. వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ రైస్ అయితే 90% ఉడకాలి. ఇలా చూడండి, ఇట్లా అంటే వెలుగాలన్నమాట. 90% ఉడుకుంది. ఇది వాటర్ సపరేట్గా చేసుకొని ఇలా రైస్ పెట్టేసుకోవాలి. తర్వాత అయితే ఒక బౌల్లో అయితే మన చికెన్ లేయర్ వేయాలి. చికెన్ గ్రేవీ వేసిన తర్వాత దానిపైన రైస్ వేసుకోవాలి. ఇలా ఆ లేయర్ అయినాక దానిపైన ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. దీనిపైన కూడా మనం గరం మసాలా వేసుకోవచ్చు. మనం తినే దాన్ని బట్టి ఎక్కువ స్పైసీగా ఉండాలి అంటే గరం మసాలా వేసుకోవచ్చు, మన ఇష్టం. తర్వాత చికెన్ గ్రేవీని వేసుకోవాలి ఒక లేయర్. తర్వాత రైస్ వేసుకోవాలి. మళ్ళీ రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఫ్రై ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ వాడలేదండి, ఎందుకంటే ఫుడ్ కలర్ హెల్త్కి అంత మంచిది కాదు. నేనైతే ఒక గ్లాస్లో పసుపు వేసుకొని పాలు పోసుకొని అది కలుపుకొని రైస్ పైన ఇలా వేసాను. ఇది హెల్త్కి మంచిది, కొద్దిగా కలర్ వస్తుంది. నెయ్యి వేసాను. ఒక 30 మినిట్స్ అయితే మనం స్టవ్ మీద పెట్టాలి. కింద అయితే ఒక మందపాటి పెంక ఉంటుంది కదా, పెనం, అది పెట్టేసి దానిపైన బౌల్ పెట్టాలి. దానిపైన బరువుగా ఏమన్నా ఉంటే అది పెట్టాలన్నమాట. నేనైతే ఇలా పెట్టాను. పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలి. ఒక 10 మినిట్స్ హైలో, 10 మినిట్స్ లోలో ఉంచాలి. ఇలా అవుతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలా తినేసాము. బోనాల పండుగ స్పెషల్ అనమాట ఇది. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. లైక్ అండ్ కామెంట్ చేయండి.